రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ జ్ఞాతి వైరం. పూర్వం కాశీ రాజ్యాన్ని పాలించిన బ్రహ్మదత్తుడికి 9 కొడుకులు. అందరిలో కడగొట్టువాడి పేరు సంవరుడు. రాజు తన కొడుకులలో ఒక్కొక్కడిని ఒక్కొక్క గురువు దగ్గరికి విద్యాభ్యాసానికి పంపాడు. చిన్నవాడైన సంహరుడికి బోధిసత్వుడు గురువు. మహాజ్ఞాని అయిన బోధిసత్వుడి దగ్గర సంవరుడు చాలా కాలం విద్యాభ్యాసం చేసి అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. కొంతకాలం తర్వాత రాజకుమారులకు గురువులైన వాళ్ళందరూ తమ శిష్యులను రాజు దగ్గరకు తీసుకొని పోయి, మహారాజా, తమ పుత్రులు సకల విద్యా పారంగతులయ్యారు అని చెప్పి రాజు నుంచి ఘనంగా సన్మానాలు పొందారు. రాజు తన కుమారులను రాజ్యంలోని పలు ప్రాంతాలకు పాలకులుగా ప్రకటించి వాళ్లను రాజధాని నగరం నుంచి పంపించి వేశాడు. సంవరుడు గురువును, నా తండ్రి నా అన్నలకులాగే నాకు రాజ్యంలోని ఏదో ఒక ప్రాంతాన్ని ఇచ్చి పరిపాలకుడుగా వెళ్ళమంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. శిష్యుడి ప్రశ్నకు బోధిసత్వుడు, నాయనా, నీ తండ్రి ఒకవేళ నీకు రాజ్యం ఇస్తానంటే అందుకు అంగీకరించకు. నీ అన్నలందరూ తండ్రిని వదిలి తలా ఒక ప్రాంతం వెళ్ళిపోయారు. తండ్రిని కనిపెట్టుకొని ఉంటూ ఆయనను భక్తితో సేవించు, అదే నీ విధి అన్నాడు. రాజు ఒకనాడు బోధిసత్వుడి ఆశ్రమానికి వచ్చాడు. సంవరుడు తండ్రికి నమస్కరించి గురువు పక్కన నిలబడ్డాడు. రాజు అతన్ని, బాబు, నీ విద్య పూర్తయిందా అని అడిగాడు. నాన్నగారు, గురువుగారి దయ వల్ల అన్ని విద్యలు నేర్చుకున్నాను అన్నాడు సంవరుడు. అలా అయితే నువ్వు పరిపాలించేందుకు రాజ్యంలో నీకు ఇష్టమైన ప్రాంతాన్ని కోరుకో అన్నాడు రాజు. నేను అందరిలోనూ కడగొట్టువాణ్ణి. నేను రాజ్యం పంచుకుపోతే మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేదెవరు? నాకు రాజ్యంతో పని లేదు. మీకు సేవ చేస్తూ కాలం గడపటమే నేను కోరుకునేది అన్నాడు సంవరుడు. రాజు ఆ జవాబుకు చాలా సంతోషించాడు. సంవరుడు ఆనాటి నుంచి తండ్రి దగ్గరే ఉండసాగాడు. అవసరం అయినప్పుడు అతడు బోధిసత్వుడి సలహాలు పొందుతూ ఉండేవాడు. ఒకసారి బోధిసత్వుడి సలహా ప్రకారం సంహరుడు కొంత బీడు భూమిని బాగు చేయించి అందులో పూల చెట్లను ఫలవృక్షాలను పెంచి దాన్ని చక్కని ఉద్యానవనంగా తయారు చేశాడు. ఆ ఉద్యానవనంలోకి పురప్రముఖులు ఎందరో వస్తూ ఉండేవాళ్ళు. వారితో సంహరుడికి పరిచయం కలిగింది. మరొకసారి తండ్రి అనుమతి తీసుకొని సంహరుడు నగరంలోని అన్ని వర్ణాల వారికి సంతర్పణలు చేయించాడు. తరువాత రాజాశ్రితులకు, రాజ్యంలోని కాల్బలల, అశ్వదళ సైనికులకు గొప్పగా విందు చేశాడు. విదేశాల నుంచి వచ్చే రాయబారులకు, వర్తకులకు సౌకర్యం కోసం అన్ని వసతులు గల చక్కని భవనాలు కట్టించాడు. ఈ కారణాల వల్ల సంహరుడి కీర్తి ప్రతిష్టలు రాజ్యంలో ఎంతగానో పెరిగినాయి. ఇలా కొంతకాలం గడిచింది. బాగా వృద్ధుడైపోయిన రాజుకు అవసాన కాలం సమీపించింది. ఆయన మంత్రులను పిలిచి, నా తదనంతరం నా 9 పుత్రులలో ఎవరికైనా సింహాసనం ఎక్కే హక్కు ఉన్నది కనుక మీరు బాగా ఆలోచించి వారిలో అర్హుడైన వాడికి పట్టం కట్టండి అని చెప్పాడు. రాజు చనిపోయాక మంత్రులందరూ చర్చించుకుని సింహాసనం ఎక్కదగిన వాడు సంహరుడే అని నిర్ణయించారు. అతడికి వైభవంగా రాజ్యాభిషేకం చేశారు. ఆనాటి నుంచి సంహరుడు తన గురువైన బోధిసత్వుడి సలహాలు పొందుతూ న్యాయ మార్గాన రాజ్యపాలన చేయసాగాడు. సంహరుడు తమ తండ్రి తదనంతరం రాజవటం మిగిలిన 99 మంది రాజకుమారులకు కోపకారణం అయ్యింది. వాళ్ళందరూ కూడబలుక్కొని ఒక దూత ద్వారా సంహరుడికి సింహాసనం వదులుకోమని హెచ్చరిక పంపి సైన్యాలతో వచ్చి కోటను ముట్టడించారు. సంహరుడు ఈ సంగతి గురువైన బోధిసత్వుడికి తెలియచేశాడు. బోధిసత్వుడు అతడితో, సోదరులతో కలహించటం మహాపాపం. అందువల్ల నీ తండ్రి ఆస్తిని 100 భాగాలు చేసి నీ అన్నలకు ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేయి అన్నాడు. సంహరుడు అలాగే చేశాడు.
ఈ సత్ప్రవర్తన అందరిలోకి జ్యేష్ఠుడైన ఉపోసత్తుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. అతడు తన తమ్ముళ్లతో సింహాసనాన్ని సొంతం చేసుకోవటం ద్వారా తమ్ముడు శత్రువయ్యాడని భావించి దాడి చేయవచ్చాం, కానీ అతడు న్యాయంగా ప్రవర్తించడం ద్వారా ప్రజలందరి మెప్పు పొందాడు. అలాంటి వాడిపైన మనం యుద్ధం చేయడం ఎలా అన్నాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అని అడిగాడు తమ్ముళ్లలో ఒకడు. మన తమ్ముడితో రాజీ పడటం ఉత్తమ మార్గంగా నాకు తోస్తున్నది. తండ్రిగారి సింహాసనానికి మనం అందరం హక్కుదారులం అన్న మాట నిజమే, కానీ అందరం రాజ్యానికి రాజులం ఒకేసారి కాలేం కదా. అందువల్ల సంహరుడిని రాజుగా అంగీకరించి మనకు వచ్చిన రాజ్యభాగాలను తిరిగి అతడి పరం చేద్దాం, న్యాయం అనిపించుకుంటుంది అన్నాడు ఉపోసత్తుడు. ఆ మాటలకు తమ్ముళ్ళందరూ తమ సమ్మతి తెలిపారు. వెంటనే వాళ్ళందరూ తమ సైన్యాలతో సంహరుడికి జేజేలు పలుకుతూ నగరంలోకి ప్రవేశించారు. సింహాసనాసీనుడై ఉన్న సంహరుడు అన్నలందరికీ స్వాగతం చెప్పి వాళ్లకు ఉచితాసనాలు ఏర్పాటు చేశాడు. ఉపోసత్తుడు సంహరుడితో, తమ్ముడు, నీ ధర్మగుణం వేనోళ్ల కీర్తించదగినది. అందరితోనూ ఇంత మంచిగా ఉండగల శక్తి నీకెలా అలవడింది అన్నాడు. అన్నా, నువ్వనే ఆ శక్తి బహుశా నేను తోటి మానవుణ్ణెవన్నీ ద్వేషించని కారణంగా కలిగి ఉంటుంది. ఇక రాజ్యపాలన విషయంలో పరివారానికి ఎప్పటికప్పుడు జీతాలు పూర్తిగా ఇచ్చేస్తాను. మన రాజ్యానికి వచ్చే రాయబారులకు వర్తకులను తగిన విధంగా గౌరవిస్తాను. ప్రజల క్షేమమే నా క్షేమంగా భావిస్తాను అన్నాడు సంవరుడు. అప్పుడు ఉపోసత్తుడు మిగిలిన తన తమ్ముళ్ళందరి పక్షాన సంహరుడికి దీవించి, ఇదే విధంగా ధర్మ మార్గాన రాజ్యాన్ని పాలిస్తూ కీర్తి గడించు. నీ అన్నలమైన మేమందరము నీకు సహాయంగా ఉంటూ శత్రుభయం లేకుండా చేస్తాము. ఈ భూలోకంలోనూ నీవు దేవేంద్రుని పదవి అనుభవించు అన్నాడు. బోధిసత్వుడి శిష్యుడైన సంహరుడు ఈ విధంగా అన్నల నుంచి ప్రేమాదరాలు, ప్రజల నుంచి గౌరవ మర్యాదలు పొందుతూ ఆ తరువాత ఎంతో కాలం ప్రజాక్షేమంగా రాజ్యపాలన చేసి గొప్ప రాజన్న కీర్తిని గడించాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?